వేదం వందే జగద్గురుం. మన భారతదేశము అతి పవిత్రమైనటువంటిది, అతి గొప్పదైనటువంటిది కూడా. ఎందుకు అంటే ఈ భారతదేశములో వేదం వెలసింది కాబట్టి, వేదం ఉన్నది కాబట్టి ఈ దేశానికి, ఈ భూమికి అంత పవిత్రత, అంత గొప్పతనము వచ్చింది. భూమంతా కూడా ఒక్కటే. అమెరికాలో ఉన్న భూమి, జర్మన్లో ఉన్న భూమి, ప్రతిదీ భూమే. అయినప్పటికీ కూడా ఈ భారతదేశం నుండే భూమికి మాత్రం ఎంత పవిత్రత, గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వేదము అవతరించింది కనుక. అటువంటి వేదం అవతరించినటువంటి ఈ భారత భూమిని మనం పవిత్రమైన భూమి అన్నాం. అటువంటి భూమిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళం మనం ఆస్తికులము. మరి నాస్తికులంటే ఏంటి అన్నటువంటిది విచారించాలంటే, నాస్తికో వేద నిందక అంటున్నారు. నాస్తికులంటే వేదాన్ని నిందించేవాళ్ళు అంటే దీనికి అనేకమైనటువంటి అర్థాలు. నింద అన్నటువంటి దానికి వేదములో ఏమీ లేదు, వేదము సాధారణమైనటువంటిది అని చెప్పుకునేవాళ్ళు నాస్తికులే. వేదము చాలా కష్టంగా ఉంటుంది, అది అందరూ చదవలేరు అని చెప్పేవాళ్ళు నాస్తికులే. వేదం చదవాలంటే చాలా కష్టము, దానికి అనేకమైన నియమాలున్నాయి కాబట్టి దాన్ని చదివితే తప్పులు వస్తాయి కాబట్టి అందరూ చదవలేరు కాబట్టి ఆ తప్పులు వస్తే పాపం వస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా నాస్తికులే. ఈ విధంగా నాస్తికత్వాన్ని పెంపొందించుకుంటున్నాం మనమే. కాని వేదం అటువంటిది కాదు, అది చాలా సులభతరంగా ఉంటుంది. ఆ విధంగా భయపడి వేదము నుంచి దూరం చేశారు మనల్ని. మనకొక ధర్మ గ్రంథం ఉంది, ఆ గ్రంథమే వేదం. మరి అటువంటి వేదము ఏదో పులి కాదు, ఏదో భూతము కాదు, అది ఒక పవిత్రమైనటువంటి ధర్మ గ్రంథము. ఈశ్వరుని యొక్క హృదయ స్వరూపమది, ఈశ్వరుని యొక్క జ్ఞానమది. కాబట్టి దాన్ని చూసి మనం భయపడిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు కూడా కొన్ని వందల సంవత్సరముల నుండి వేదం చదివితే తప్పొస్తుందని, వేదం చదవకూడదని, చదివితే రాదని, దీనికి అనేకమైనటువంటి నియమాలని చెప్పి, మాంసాహారం తింటే వేదం సరిగ్గా రాదని, ఆచరణ సరిగ్గా లేకపోతే వేదం రాదని మన భారతీయులను, మన యొక్క వంశ పరంపరను మనమే చెడగొట్టుకున్నాం. కానీ దానికి అటువంటి నియమాలేమీ లేవు. వేదాన్ని చదవాలంటే కేవలం శుచి, శుభ్రత, భక్తి, శ్రద్ధ మరియు అనుదాత్త ఉదాత్త స్వరితములు ఈ విధంగా ఉంటే చాలు. వేదాన్ని అధ్యయనం చెయ్యొచ్చు, వేదాన్ని చదువుకోవచ్చు. సాధారణమైనటువంటి నియమాలు ఉంటే చాలు.